రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం కేంద్రం సమీపంలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో మాతృ దినోత్సవం సందర్భంగా అప్పల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అమ్మ పాదపూజ ఆశీర్వచనం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ హాజరై అమ్మ ప్రేమ అపూర్వమైనదని పేర్కొన్నారు. సుమారు 1250 మంది తల్లులు పిల్లలు పాల్గొని పాదపూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. దండ వేసి 2 చేతులు అమ్మ నాన్న ఇట్లా పెట్టేసి దండ మీద పెట్టి చేతులు పెట్టేసి ఈ భూమి మీద నేను లేను, వాళ్ళతోటే ఈ భూమి మీదకి నేను వచ్చినా అనేది వాళ్ళ అహం తగ్గడానికి, వాళ్ళ అహంకారం తగ్గడానికి సమాజం దేవుడు నాకు డబ్బులు ఇచ్చిండు, నాకు నేను యుక్త వయసులో ఉన్నాను, నా కోరికల కొరకు నా తల్లిని తండ్రిని విస్మరిస్తానని చెప్తున్న మూర్ఖులను కనువింపు చేయాలనే కార్యక్రమం కొన్ని సంవత్సరాల కింద తెలంగాణ రాష్ట్రంలో మొదటగా ఇదే దాసన్న నాయకత్వంలో, శంకర్ స్వామి నాయకత్వంలో మన తలకొండపల్లి హై స్కూల్ ప్రాంగణంలో మొదటిగా అమ్మ పాద పూజ ఆశీర్వచన కార్యక్రమం. ఈ రోజు మనం ఆ నరసింహస్వామికి మొక్కుతున్నాం, ఆ చెట్లకు మొక్కుతున్నాం, రాళ్లకు మొక్కుతున్నాం. దేవుడంటే ఈ రోజు వేస్తున్నాం, కానీ కనిపిస్తలేడు ఆ దేవుడు, కనిపిస్తలేడు ఆ దేవుడు. ప్రకృతి రూపంలో గాలి వాన ఎండ, ఈ రోజు అగ్ని రూపంలో ఆ పంచభూతాల తప్ప పరమేశ్వరుడు కనిపించట్లేదు. కేవలం జీవితాన్ని ఈ జన్మనిచ్చిన తల్లి 9 నెలలు కడుపులో మోసుకొని 9 నెలలు కడుపులో మోసుకొని చావు వరకు బాధలు అనుభవించి ఆ చావునైనా ఎదిరించి మనకు జీవితాన్ని ఇచ్చిన ఆ తల్లి సంవత్సరాల నుండి అమ్మ పాద పూజ కార్యక్రమాన్ని ఆచరించినాం. ఆ పిల్లల్లో ఎంతో మనోవికాసం పెరిగింది, ఆ కన్న తల్లిదండ్రుల మీద భరోసా పెరిగింది. మా అమ్మ నాన్న అనే బాండింగ్ ని ఈ అమ్మ పాద పూజ కార్యక్రమం పిల్లలకు ఇచ్చిందని చెప్పి కూడా ఈ